విశ్వసృష్టి పరమాత్మకు సాష్టాంగ నమస్కారములు. చాలామంది 786 అదృష్టము అని చెప్తూ ఉంటారు. అది వేరే మతస్థుల యొక్క నంబర్గా కూడా తెలపడం జరిగింది. కానీ అనేక మంది యూట్యూబర్స్లో నేను విన్నటువంటి విషయం ఏం చెప్తున్నారంటే, మనకు ఆ రూపాయి నోట్ల పైన 786 నంబర్ ఏదైతే ఉన్నట్టయితే ముందు కానీ వెనక కానీ ఆ నంబర్లు 786 అనే నంబర్లు ఉన్నట్టయితే విశ్వం మనకి ఇచ్చే సంకేతనం, కాబట్టి మనకు డబ్బులు రాగలదు అని యూట్యూబర్లు అనేక మంది వక్కాణిస్తూ ఉన్నారు. ఇవి నేను చాలాసార్లు వినడం జరిగింది. ఇది గమనించినటువంటి నేను ఈ 786 యొక్క సీక్రెసీ ఏమిటి, దాని యొక్క విశిష్టత ఏమిటని లోపలికి తొంగి చూడడం జరిగింది. ఈ 7 అనున్నది సప్తవర్ణములకు సంబంధించినది. కాబట్టి ఇక్కడ బ్రహ్మకు తార్కాణంగా దొరికినది ఒక చోట. అదే ప్రకారంగా 8 అనున్నది కూడా అష్టదిక్కులను పరిపాలించేవాడు విష్ణుమూర్తి. కాబట్టి 8కు కూడా ఒక విషయం అనేది మనకు దొరికింది. 6 అనేది కూడా 6 కాలములకు అధిపతి అయినటువంటి వాడు శివుడు, కాబట్టి శంకర భగవానుడు. కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కూడా ఇక్కడ కనబడ్డారు. ఇక్కడ మనం గమనించాలి, 7 + 8 + 6 = 21. 2 + 1 ఇక్కడ 3 త్రిగుణాత్మము, అంటే త్రిమూర్తులు అన్నమాట. కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇక్కడ చూడవచ్చు. కాబట్టి నిరంతరం మీకు ఎవరికైనా కూడా ఇటువంటి రూపాయి నోట్లు మీ దగ్గరికి వస్తే వాళ్ళు చెప్పిన ప్రకారంగా మీరు కూడా ప్రయత్నం చేస్తే తప్పే ఉంది. ఒకసారి విశ్వసిస్తే పోలా, మీరు ప్రయత్నం చేయండి. వచ్చినప్పుడు ముందుగా నేను కొన్ని రోట్లను మీరు పర్సులో పెట్టుకోండి. మీకు డబ్బు వస్తే నాకు ఆనందం కదా. కాబట్టి మీకు మాకు మనందరికీ కూడా డబ్బు అవసరమే కదా. కాబట్టి ధనమూలం ఇదం జగత్. కాబట్టి మనకు డబ్బు అందరికీ అవసరం. కాబట్టి అందరూ కూడా విశ్వసిస్తే తప్పేమీ లేదు. ఒక్కసారి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.